Good evening, guys. Hello. Hello, guys. వినపడుతుందా? Yes, sir. Good Yeah. evening. So last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm once. Clear? Okay, guys. Done. 66 పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి. ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటండి? ఎనీవన్? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? తెలిసిన వాళ్ళు చెప్పండి. ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి మా? No idea? Please confirm once. Yes or no? Hello? ఏదైనా ఒక ప్రోడక్ట్ ని రెడీ చేయడం సార్. ఏదో ఒక ప్రోడక్ట్ రన్ చేయడం. రెడీ Yes. చేయడం మేకింగ్ సార్. Ready మేకింగ్ ప్రాసెస్ ఇస్ చేయడం. కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. సో మన Sir, నేచర్ raw ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో రా మెటీరియల్ ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో సేల్ చేయడం. ఆ ప్రాసెస్ ఎలా చేయాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. సో ఇక్కడ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఎంత క్వాంటిటీ కావాలి, డిఫాల్ట్ గా ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ ఏం జరుగుతాయి, వాటిని ఎలా ఎంటర్ చేయాలనేది కూడా మనం 12 months ట్రాన్సాక్షన్స్ లో చూస్తాం. ఓకే. 1 or 2 months నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మంత్స్ మీరు డిస్కస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. ఓకే. ఇది 12 months ట్రాన్సాక్షన్ ఫైనల్. ఇంకా రిమైనింగ్ అన్ని స్మాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. టాపిక్ వైజ్. ఓకే. టాలీ ఓపెన్ చేస్తున్నాను చూడండి. టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. Yeah. Visible. మ్యానుఫ్యాక్చరింగ్. ఇది బిల్ ఆఫ్ మెటీరియల్ అంటారు అమ్మా. బిల్ ఆఫ్ మెటీరియల్. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆఫ్ చేసి పెట్టండి. బిల్ వైజ్ లో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ చేసి పెట్టండి. యాజ్ యూజువల్ జిఎస్టీ చేసి పెట్టండి. ఇక్కడ జిఎస్టీ నెంబర్ కామన్ చేయండి. కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. డైరెక్ట్ గా ఓచర్ లేక వచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రిసిప్ట్. ఓకే. డేట్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి 1/10 అక్టోబర్ మంత్ నుంచి ఉందా. ముగ్గురు స్టార్ట్ చేశారు ఇక్కడ. ప్రవీణ్, సంజయ్, అశ్వర్. ముగ్గురి కలిపి ఈక్విటీ షేర్ క్యాపిటల్ తీసుకోవాలి. ఆల్ట్ సి. క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ సేవ్. సో 25 lakhs. హెచ్డిఎఫ్సి బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎస్డి గోడౌన్ పేమెంట్ ఆల్ట్ సి. డిపాజిట్స్ 1,75,000. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ మళ్ళీ ఆల్ట్ సి. ఎస్డి టెలిఫోన్ డిపాజిట్స్ కంట్రోల్ ఏ 6,000. హెచ్డిఎఫ్సి. నెక్స్ట్ మళ్ళీ అసెట్సే కదా, అన్ని పేమెంట్ తీసుకోవాలి. ఆల్ట్ సి. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ క్లోజ్. ఫిక్స్డ్ అసెట్స్ కంట్రోల్ ఏ 40,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. వోల్టేజ్ టెస్టింగ్ మీటర్ 30,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ వద్దులే. సో 20,000. ఆల్ట్ సి. కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్ 40,000. ఆల్ట్ సి. అసెంబ్లింగ్ టేబుల్స్ 50,000. ఆల్ట్ సి. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ 50,000.
సో నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ కాంట్రా. సో టోటల్ వచ్చేసి 50,000. ఓకే, ఇక్కడ వచ్చేసి ఆర్ట్సి క్యాష్. నెక్స్ట్ పర్చేస్ ఆల్ట్ సి. సన్రీ క్రెడిటర్స్ 37. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. పర్చేస్, పర్చేస్ అకౌంట్స్ ఆల్ట్ సి. డిస్క్ ఆల్ట్ సి. రా మెటీరియల్ కంట్రోల్ ఏ, సేవ్. సో పర్చేజ్ చేసినప్పుడే మనం రా మెటీరియల్ కూడా స్టాక్ స్టోరేజ్ చేసుకున్నాం. ఆల్ట్ సి. ఇన్వాయిస్ నెంబర్స్. హెచ్ఎస్ఆర్ లేబర్ విరిచుకోండి. ఆల్ట్ సి. మానిటర్ ఓకే. సో 10,85,000 మనం పర్చేజ్ చేసామండి. దాని కింద క్యారేజ్ ఇన్వర్స్ ఇవ్వాలి. ఆల్ట్ సి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ చూసినప్పుడు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ లో క్యారేజ్ ఇన్వర్స్ అనే అమౌంట్ సపరేట్ గా కనిపించకూడదు. ఇంక్లూడింగ్ పర్చేజ్ లో కలిపి రావాలి. అప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ ఎంటర్. ఇక్కడ మెథడ్ టు అలొకేట్ వెన్ యూజ్డ్ ఇన్ పర్చేజ్ ఇన్వాయిస్ అప్రాప్రియేట్ వాల్యూ తీసుకోవాలి. అప్పుడు మనకి బయటికి షో చేయదు. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి. హెచ్జిఎస్టి. తర్వాత ఈ సీలాన్ సిస్టమ్స్. ఆల్ట్ సి. క్యారేజ్ ఇన్వర్స్ 350. సేవ్. కాంట్రా.
ఇలా ఏ బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 పేజ్ నెంబర్ 75 చూడండి. 14,42,750 14,42,750 వచ్చిందా? వీటికి సంబంధించిన గ్రూప్స్ లెడ్జెస్ కూడా ఇక్కడే ఇచ్చి ఉంటాను. ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడే ఇచ్చి ఉంటాను. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంతవరకు కామన్. ఇక్కడ ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా చేయాలి. బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. పెట్టి ఎలా సెటప్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. నవంబర్ మంత్ లో స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్ అసెట్స్, లయబిలిటీస్, క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్. Display more reports, trial balance. Account books, purchase register, receipt register, payment register, contra register. Okay. So next November month చూడండి. Payment, date 1, conveyance bill, $800, rent, $15,000, stationery, $2,400, టికెట్స్ ఆల్రెడీ ఉంది కదా. తర్వాత స్టూడియో చెక్, కాంట్రా, టికెట్స్. ఇప్పుడు చూడండి. టు అసెంబుల్ వన్ కంప్యూటర్ బిఫోర్ ద ఫాలోయింగ్ పెరిఫెరల్స్. ఇక్కడ 12th వన్, 16th వన్. కంప్యూటర్ బిఫోర్ అనేది ఒక ఫినిష్డ్ గుడ్, కంప్యూటర్ అతలాన్ అనేది ఒక కంప్యూటర్ ఫినిష్డ్ గుడ్. ఈ రెండింటిని తయారు చేయాలి. సో అంతకు ముందుగా దాని వెనక మ్యానుఫ్యాక్చరింగ్ లో సెటప్ చేసుకోవాలి. క్రియేట్ వోచర్ టైప్. సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచర్ అంటే స్టాక్ జర్నల్. యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. తర్వాత స్టాక్ ఐటమ్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కంప్యూటర్ బిఫోర్, ఫినిష్డ్ గూడ్స్, కంట్రోల్ ఏ, నెంబర్స్. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ లో F12 వెళ్ళి బిల్ ఆఫ్ మెటీరియల్, సెట్ కాంపోనెంట్స్ లిస్ట్, బిల్ ఆఫ్ మెటీరియల్స్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. కంట్రోల్ ఏ చూడండి, సెట్ కాంపోనెంట్స్ బిల్ ఆఫ్ మెటీరియల్ ఎస్ఎన్. ఇక్కడ రాయండి కంప్యూటర్ బిఫోర్ 1 అని ఇవ్వండి. ఇప్పుడు ఒక కంప్యూటర్ బిఫోర్ తయారవ్వాలంటే దానికి ఏమేం కావాలి? మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ P4 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1.
ఈ విధంగా ఫస్ట్ సెటప్ చేసుకోవాలి, ఒక్కసారి చేసుకోవాలి అంతే. తర్వాత కంప్యూటర్ అతలాం. ఇక్కడ కూడా మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ అతలాం 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1. హెచ్ఎస్ఐ నెంబర్ ఏదో ఒకటి ఇవ్వండి ప్రస్తుతానికి. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్. వచ్చర్స్. సో 12th 16th కంప్లీట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు 13th చూడండి. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో 13th అన్నాడు కదా, అసెంబుల్ 20 కంప్యూటర్ P4 అండ్ స్టోర్ దే విల్ చార్జెస్ ద వేజెస్. ఆ తయారు చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. అదర్ వచ్చెస్ లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి. ఇక్కడ కంప్యూటర్ P4 చూసారా, ఎప్పుడైతే తీసుకున్నామో ఇది ఆటోమేటిక్ మా ఫస్ట్ బ్యాటరీలో మాన్యువల్ చేస్తాం, ఇక్కడ ఆటోమేటిక్. ఓకే, ఇక్కడ 20 అని ఇవ్వండి. ఆటోమేటిక్ వచ్చిందా? 20, మానిటర్ 20, హార్డ్ డిస్క్ 20, కీబోర్డ్ 20 అన్ని కూడా ఇక్కడ వేజెస్. తయారు చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయిగా, ఇక్కడ వేజెస్ ఇవ్వాలి. ఆల్ టు సి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ, అమౌంట్ ఇస్తే లాస్ట్. అసెంబుల్ అన్నప్పుడు ఇలా చేయాలి. వేజెస్, అల్ట్రాటెక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, సేల్స్, టెన్ 24,500 ట్యాక్స్ ఇవ్వాలి. ఎంటర్. ఓకే, సో వెళ్ళి డే బుక్ లో వెళ్ళి చూడండి, ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ఎస్కేప్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్. వచ్చిందా? కావాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చెక్ చేయండి, సేమ్ వచ్చి ఉంటుంది. ఆల్ట్ ప్లస్ F1 ఎక్స్పాండ్ కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. కంట్రోల్ ఏ. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఎస్కేప్. ఇలా ప్రతిదీ చెక్ చేసుకోవాలి, మంత్లీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో 21 చూడండి. 21 అసెంబుల్ అన్నారు కదా, అసెంబుల్ అంటే మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోవాలి. అక్కడ ఏమన్నాడు? ఓకే, కంప్యూటర్ అతలాడు ఎన్ని అన్నాడు? ఓకే, 10.
వేజెస్ ఎంత ఇక్కడ 15,000. ఇలా కంప్యూటర్ అంటే అసెంబ్లీ అన్నప్పుడు అలా చేయాలి. చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. డిసెంబర్లో చూడండి మా ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. డిసెంబర్ మంత్ చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఎనీవన్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఇలా చేయాలి. జనవరిలో చూడండి స్మిత్ అండ్ బ్రదర్స్ నుంచి లోన్ తీసుకున్నాం. రిసిప్ట్ లోన్స్ అండ్ లైబ్రరీ 75,000. హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, తర్వాత బ్రాంచ్ పర్పస్ కోసం కొన్ని అసెట్స్ కొన్నామండి. F7 తీసుకోవాలి. ఆల్ట్ సి. ఫిక్స్డ్ అసెట్స్ 2,50,000. తర్వాత ఇలా అన్ని కూడా ఎంటర్ చేసుకోవాలి. లాస్ట్ లో బ్రాంచ్ ఆఫీస్ అని ఇవ్వాలి. బ్రాంచ్ అండ్ డివిజన్స్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, రిమైనింగ్ అని కామన్. నెక్స్ట్ చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. 39లో చూడండి అది కూడా F7. బ్రాంచ్ ఆఫీస్ డెబిట్ 75,000. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా ఎంటర్ చేయాలి. తర్వాత వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసాం. కరెన్సీ సింబల్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ కరెన్సీ. $45. తర్వాత సేల్స్ ఎక్స్పోర్ట్ అక్రాన్ క్లాతింగ్ ఎల్టీడీ. అంటే డెప్టర్స్ అక్కడ సింగపూర్ కదా, అక్కడ ఏ స్టేట్లు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి మనం ఇండియా తీసుకుంటాం. సేల్స్ ఎక్స్పోర్ట్ కంప్యూటర్ P4. సేవ్.
అలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ సేల్స్ లోనే కాన్ఫిగర్ ట్రాకింగ్ సర్వీసెస్. అన్రిజిస్టర్డ్. Alt C, సేల్స్ బ్రాంచ్, సేల్స్ అకౌంట్స్. కంప్యూటర్ P4, కంప్యూటర్ అతలాన్, ఇలా ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, ఏమన్నా డౌట్స్ ఉన్నాయేమో. డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ వస్తే ఎక్కడ వెళ్ళాలి? F11, సో ఇక్కడ వచ్చేసి క్యాషే కదా డైరెక్ట్. సేల్స్ బ్రాంచ్, కంప్యూటర్ అతలాన్ 25,500, 10% డిస్కౌంట్, ట్యాక్స్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఫిబ్రవరి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. ఫిబ్రవరి 54 చూడండి. సో F7, కాన్ఫిగర్ 2930, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. F7 లో ఎంటర్ చేయాలి. లేట్ గా పేమెంట్ చేసినందుకు ఇంట్రెస్ట్ వేశారు. అదే మనకి ఇన్కమే కదా. నెక్స్ట్ మార్చ్ చూడండి. మార్చ్ మార్చ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. 63 గుజరాత్ వాళ్ళకి సేల్ చేశాం. తండ్రి డెబ్టార్స్ గుజరాత్. సేల్స్ AGST, సేల్స్ అకౌంట్. కంప్యూటర్ P4, ఇలా ఎంటర్ చేయాలి. సో 65 రిటర్న్ చేశారు కదా. అదర్ వచ్చేసి లైక్ వెళ్ళి క్రెడిట్ నోట్.
ఇలా ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫైనల్ గా 68 వచ్చిన ప్రాఫిట్ లో ఒక 20% జనరల్ రిజర్వ్ లో పెట్టుకోవాలి. F7 ఎంత వచ్చింది? కంట్రోల్ N 556017.20 ఇంటూ 20/100. ఫస్ట్ టోటల్ అమౌంట్ ఇవ్వాలి. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ 0 అయిపోతుంది. దాంట్లో జనరల్ రిజర్వ్ లో కొంచెం పెట్టుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇక్కడ 111,203.458. మిగిలిన అమౌంట్ క్యాపిటల్ కలపాలి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా చేసుకోవాలి. సో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ చేసుకోవాలి. రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో సేల్ చేయడం. ఇప్పుడు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే అన్ని ఇండివిజువల్ గా సపరేట్ గా వచ్చేస్తుంది. సేల్స్ సపరేట్, సేల్స్ బ్రాంచ్ సపరేట్, సేల్స్ ఎక్స్పోర్ట్ సపరేట్, సేల్స్ ఐజిఎస్టీ సపరేట్, అన్ని కూడా సపరేట్ గా వస్తాయి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? ఏమైనా డౌట్ ఉందమ్మా? క్లియరా? హలో, ఎనీ డౌట్స్? క్లియర్ గైస్? యా, డన్ గైస్. అవి చేయండి. ఈ రోజుతో మనకి లాంగ్ ప్రాబ్లమ్స్ అయిపోయి ఇంకా అన్ని గోడౌన్ ట్రాన్స్ఫర్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ ఎలా చేయాలని ఫ్రమ్ టుమారో క్లాసెస్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, డన్ గైస్, బై.